సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడి దాడి. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో 6 చోట్ల గాయాలు చేసిన దుండగుడు. అసలు విషయంలోకి వెళితే ముంబై నగరంలో బాద్రాలో ఉంటున్న బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ 11 అంతస్తుల ఇంట్లో గురువారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి చొరబడ్డారు. అదే సమయంలో ఇంట్లో పని మనిషితో సైఫ్ అలీ ఖాన్ గొడవ పడినట్లు సమాచారం. అయితే సెక్యూరిటీకి ఆ దుండగుని గురించి పట్టుకునే లోపు ఆ దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ ఒంటిపై 6 చోట్ల గాయాలు చేశారు. అక్కడి నుంచి దుండగుడు వెంటనే పరారయ్యారు. ఈ సమయంలో భార్య, 2 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వెంటనే సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇక పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, ఎప్పుడు సెక్యూరిటీతో పకడ్బందీగా ఉండే ఆ ఏరియాలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేయడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసిన తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. అభిమానులు క్షేమంగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. ఇక గతేడాది విడుదలైన దేవరా కోసం ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించింది. సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకుముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. రావణాసురుని పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ దేవరా 2 చిత్రంలో కూడా విలన్ గా నటించనున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.